హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పెళ్లి రోజు అని చెప్పేసి పెళ్లి ఫోటోలు మీకు షేర్ చేశాను గదా! నిన్నేం చేశానంటే ఆకు గోరింటాకు పెట్టుకున్నా. కంపల్సరీగా నేను ఆకు గోరింటాకే పెట్టుకుంటా. ఆకు గోరింటాకు అంటేనే ఇష్టం నాకు. నేనెప్పుడు గోరింటాకు పెట్టుకున్నా చాలా బాగా పండిద్ది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే తీసిన వెంటనే నీళ్ళతో కడగకూడదు. కొబ్బరి నూనె రాసుకోవాలి. ఆ తర్వాత కొంతసేపు ఆగి కడగాలి. అప్పుడే గోరింటాకు చాలా బాగా పండిద్ది అంటారు. చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే చేస్తా. గోరింటాకు పట్టేటప్పుడు మజ్జిగలో నానబెట్టిన చింతపండు వేస్తే ఇంకా బా పండిద్దంటారు. నేను గూడా అలాగే వేస్తాను. ఇంకా మజ్జిగలో నానబెట్టిన చింతపండు, నిమ్మకాయ వేసి పట్టేస్తాను పట్టేటప్పుడే. ఇంకా ఈ రోజైతే పింకు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ గూడా నాకు అమ్మ పెట్టింది. పూజలో కూర్చున్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ చేసుకునేటప్పుడు పెట్టింది. ఇంకా ఆ శారీ అయితే అలా దాసిపెట్టుకున్నాను. పెళ్లి రోజు కట్టుకోవచ్చులే ఎలాగో పూజలో పెట్టింది అమ్మ రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ, తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళాము. ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. నేను ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా స్వామివారిని మీకు కూడా చూపిస్తాను. ఈరోజు కుదరలేదు. మంగళవారం మూల కొంచెం బిజీగా ఉంది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ వచ్చిన ప్రసాదం కూడా తినేసి ఇంక ఇంటికొచ్చి టిఫిన్‌కి అయితే పునుగులైతే వేస్తున్నాను. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.